పాలమూరు జిల్లాకు మరో విద్యాసంస్థ మణికిరీటంగా మారనుంది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన భవనాన్ని 3,10,00,000 వ్యయంతో కేవలం 6 మాసాల వ్యవధిలో నిర్మించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న వొకేషనల్ జూనియర్ కళాశాలను శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత కళాశాలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో కలిసి సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కళాశాల పరిస్థితిని చూసి చలించిపోయారు. పాడుబడిన శిథిలావస్థలో ఉన్న భవనంలో అరకొర వసతులతో ఉన్న వృత్తి కళాశాల భవనానికి పూర్తి సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించి 3,10,00,000 రూపాయలను విడుదల చేయించారు. దీంతో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని అత్యంత స్వల్ప కాలంలో యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ఎమ్మెల్యే సూచన మేరకు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. వృత్తి విద్యా కళాశాల కార్పొరేట్ స్థాయికి దీటుగా నిర్మాణమై అందుబాటులోకి రావడం పట్ల విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మాకు ఇన్ని సౌకర్యాలు ఇచ్చినందుకు. ముందు అయితే అక్క వాళ్ళు పోయిన సంవత్సరం కానీ అటుపోయిన సంవత్సరం కానీ మాకు సరిగా బిల్డింగు లేకపోవడం, సరిగా సౌకర్యాలు లేకపోవడం, వాటర్ నీళ్లు రాకపోవడం, మరియు బెంచ్లు లేకపోవడం, బోర్డులు లేకపోవడం, అట్లా మాకు చాలా జరిగినాయి సార్. మళ్ళీ అక్క వాళ్ళు కూడా కింద సంచులు వేసుకొని చదువుకోవడం కానీ. థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే సార్ గారు, సౌకర్యాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఇంత మంచిగా బిల్డింగ్ కట్టిస్తారని మాకు ఎప్పుడు తెలియదు సార్. ఎవరైనా ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది బిల్డింగ్ కట్టడానికి, కానీ ఇక్కడ మాత్రం స్పాటులో చేసేసిండ్రు సార్ ఎమ్మెల్యే సార్ గారు. అదేవిధంగా మొత్తం ఇంత ఫాస్ట్లో వస్తుందని మేము కూడా ఎప్పుడు అనుకోలేము. మేము కూడా అక్క వాళ్ళలాగా కింద కూర్చొని చదువుకోవాలేమో అని అనుకున్నాం. ఈ నుంచి వేరే కాలేజీలో అయినా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంత మంచిగా అవుతుందని ఎప్పుడు అనుకోలేం. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి ఇవి బిల్డింగ్ ఏంటి, ఇల్లులాగా ఉన్నాయి, ఇది అసలు కాలేజీనా ఏంటి, అసలు ఇది మొత్తం ఇట్లా ఉంది, దీంట్లో ఎట్లా చదువుకోవాలి, అసలు బోర్డ్స్ లేవు, అదేవిధంగా కింద కూర్చొని ఎట్లా చదువుకోవాలి, హాస్టల్లో కూర్చొని మేము బెంచెస్ లేకుంటే బోర్డ్స్ ఉండే, మేడం వాళ్ళు లెసన్ చెప్తుండే, ఇప్పుడు ఏం లేదు అనుకున్నాము. చిన్న త్వరలోనే 4-5 నెలలకే కొత్త బిల్డింగ్ కట్టేసిండ్రు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం, నా పేరు అనిల్. ముందుగా ఎమ్మెల్యే సార్ గారికి థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన మాట ప్రకారం మా కాలేజీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే మా సీనియర్స్ మాతో చెప్తునే వాళ్ళు, అంటే వాళ్ళు చదువుకునే టైంలో సరిగా బోర్డు లేకపోవడం, సరైన క్లాస్ రూమ్లు లేకపోవడం, ఇలాంటి సౌకర్యాలు వాళ్ళకి లేకపోవడం, ఇవి మొత్తం మాకు చెప్తుండ్రి. కానీ ఎమ్మెల్యే సార్ వచ్చి కాలేజీని మొత్తం విజిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వాటర్ ఫెసిలిటీ లేకుండే దాన్ని కూడా ఎమ్మెల్యే సార్ తెప్పించిండు. అలాగే బిల్డింగ్ కూడా సార్ ఇచ్చిన ప్రకారం మొత్తం ఫ్యాన్లు, లైట్లు మొత్తం అసలు కంప్లీట్ చేయించింది సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం మొత్తం కంప్లీట్ చేసిండ్రు. అలాగే మేము కూడా మంచిగా చదువుకుంటాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము కూడా చదువుకొని కంపల్సరీగా మా కాలేజీ తరపు నుంచి మంచి రిజల్ట్స్ మేము కూడా తెస్తాం సార్. మరియు నిజంగా అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ అంటే కూడా అసలు ఎవరు నమ్మరు, అంటే అంత మంచిగా ఉందన్నమాట. ప్రైవేట్ కాలేజ్ కంటే చాలా మంచిగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. కొన్ని ఇచ్చిన మాట ప్రకారం కొన్ని రోజులనే చేసి చూపెట్టిండ్రు. మేము కూడా మంచి చదువుకొని మంచి మార్కులతోటి తప్పకుండా మా కళాశాల నుంచి మీకు ఒక మంచి మార్కుతో మేము అది మీకు ఇవ్వగలం సార్. ఇంకా అది తప్ప మేము ఏమి ఇవ్వలేం. మరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఇస్ మొహమ్మద్ అష్ఫాక్ ఫ్రమ్ second year MLT Vocational Junior College, Mehboob Nagar. The renovation of our college is very big gift for us and all of our education system of our college. We have suffered a lot of problems in past years because there is no facility to the students. We have to sit in the ground floor in the darkness, the biting of mosquitoes, especially in the rainy season. The rainwater is tapping from the roof. There is many problems to have suffered, and also many problems we have faced. But after the MLA sir come to our college and they have promised to us, I will renovate to your college and I will give a best gift for your education, and the promises will success. The promise is completed, sir. Thank you very much to MLA sir
and our education system, they have give a absolutely fine environment of education in the college. The college is liking the corporate college and the university infrastructure, sir. This is very big gift from you, sir. Thank you very much. Thank you, sir. నిజంగా ఈరోజు మాకు చాలా హ్యాపీ. ఈ రోజు కొరకు మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎందుకనకంటే సుమారు నేను ఈ కళాశాలకు వచ్చి 2009లో వచ్చాను. చాలా ఇబ్బందులో ఉండే కాలేజ్. ఓ విధంగా చూసినట్టే ఫస్ట్ ఈ కాలేజ్కి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడము, ఈ బాయ్స్ కాలేజ్లో అటాచ్ చేయడము, అక్కడ మనం హాల్లో మాకు క్లాస్ రూమ్స్ ఇవ్వడము, ఆ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉందని మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద గోడౌన్ లాగా ఉంటుండే. ఆ గోడౌన్ లోపల మధ్యలో ఒక వాల్స్ పెట్టి ఒక్కొక్క దానికి ఒక క్లాస్ రూమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాం. నిజంగా ఇప్పుడు మాకు ఒక పర్ఫెక్ట్ బిల్డింగ్ అనేటువంటిది ఇన్ని సంవత్సరాలకు మాకు ఒక గాడ్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. అయితే ఈ మొత్తం క్రెడిట్ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి దక్కాల్సిందేనండి. ఆర్ఓ ప్లాంట్ అనేటువంటిది ఉంది కానీ అక్కడ అది ఆ రిపేర్లో ఉంటే సార్ ఇమీడియట్లీగా ఫండ్ తన జోబుల నుంచి ఇచ్చి ఆర్ఓ ప్లాంట్ను సరి చేయడం జరిగింది. 1 day లోపలనే ఆ వర్క్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా మీకు త్వరలోనే నేను సాల్వ్ చేస్తానని అన్నారు సార్. నిజంగా మేము హోప్స్ కూడా పెట్టుకోలేదు కానీ ఇంత తొందరగా ఇంత మంచి బిల్డింగ్ మాకు వస్తుంది అని అనుకోలేదు. ఇప్పుడు ఈ విధంగా కొత్త బిల్డింగ్ మనం చూసినట్టయితే నిజంగా ఇది ఒక కార్పొరేట్ కాలేజ్ లాగా అనిపిస్తుంది. మేము కూడా ఇంత బాగా కడతారు, ఇంత మంచిగా ఇస్తారనేటువంటిది మేము ఊహించలేదు. టైల్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి. ఇప్పుడు మహబూబ్ నగర్ లోపల ఏ కళాశాలకు లేనటువంటి సదుపాయాలు మా కళాశాలకు సార్ ఇవ్వడము నిజంగా మేము మా కళాశాల తరఫున సార్కి చాలా రుణపడి ఉన్నాము. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నిబద్ధతకు అనుకోవచ్చు, లేదా వారి యొక్క పనితీరుకు మచ్చుతునుకగా ఈ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వొకేషనల్ జూనియర్ కాలేజీను మనం భావించవచ్చు. ఎందుకు చెప్తా ఉన్నానంటే గత 6-7 సంవత్సరాల కిందట ఈ యొక్క భవన నిర్మాణము కేవలం గోడలు మరియు పైన స్లాబ్ వేసి వదిలిపెట్టినటువంటి విషయాన్ని గతంలో వీరు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజులకు ఈ కళాశాలకు నేను స్థానిక లెక్చరర్ల ఆహ్వానం మేరకు తీసుకొచ్చినప్పుడు వారు ఇక్కడ చూయించే ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి 2-3 పెంకుటి రూమ్లలో వాళ్ళు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండ్రి. దాన్ని చూసి వారు ఆ రోజు చెలించి ఇంత జిల్లా హెడ్ క్వార్టర్ లో సుమారు 1312 మంది ఈ యొక్క కళాశాలలో 450కి పైచిలుకు అమ్మాయిలు, ఒక 850కి పైచిలుకు అబ్బాయిలు చదువుతున్న ఈ కళాశాలలో ఇంత కొరత ఉండడం ఏముందని వారు పట్టుబట్టి నన్ను కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తీసుకెళ్లి సెక్రటరియట్ లో 1కి 10 సార్లు పర్యవేక్షించి 3.10 3,10,00,000 రూపాయలను ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి భవనానికి మంజూరు చేయించి డబ్బులను కూడా మంజూరు చేయించి వేగంగా పని చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం ఎండింగ్ వరకు కాకుండా జనవరి 1 నూతన సంవత్సర కానుకగా ఈ విద్యార్థులకు భవనాన్ని ఇవ్వాలనే సంకల్పం నాతో చాలా సార్లు చెప్పడం, ప్రత్యేకంగా విద్యారంగం మీద ఉపాధ్యాయ రంగం మీద అవగాహన ఉన్నటువంటి నాకే ఈ యొక్క పనిని దగ్గరుండి చేయించమని పురమాయించడం వల్ల నేను కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆతృత పిల్లలకు ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ ఆతృతకు అనుగుణంగా ప్రతిరోజు కూడా దీన్ని పర్యవేక్షించి ఇవాళ జూలై 9, 2025 రోజు దీనికి శంకుస్థాపన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు చేసిండ్రు. ఇవాళ జనవరి 9 అంటే 6 నెలల లోపల విపరీతమైన 2-3 నెలల వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఆ వర్షాల ఆటంకిని కూడా ఎదుర్కొని ఒక 3-4 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసి ఇవాళ అన్ని వసతులు, ప్రతి క్లాస్ రూమ్లో 4 ఫ్యాన్లు, 8 ట్యూబ్ లైట్లు, ప్రతి క్లాస్ రూమ్లో రెక్టిఫైడ్ టైల్స్, వాష్రూమ్స్ లేకుండే ఆల్మోస్ట్ కింద బాయ్స్కు పైన గర్ల్స్కు టాయిలెట్స్ నిర్మాణము, ప్రిన్సిపల్ గదిలో 1 టాయిలెట్, స్టాఫ్ రూమ్లో 1 టాయిలెట్, అన్నిటికీ కూడా ఇవాళ ఏషియన్ స్ట్రక్చర్ పెయింట్స్ అనేది అంటే అన్ని కాస్ట్లీగా ఇంజనీర్ల పర్యవేక్షణలో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. వారి కృషికి నాకు కూడా తోడ్పాటు చేయమని ఆదేశించినందుకు ఆ తోడ్పాటులో మేము కూడా సఫలమైనాం. జస్ట్ 4 monthsలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావడం జరిగింది. ఇవాళ భవన ఓపెనింగ్ ఉంది. 1312 మంది అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చాలా లగ్జరీగా క్లాస్ రూమ్స్ బోధనను వింటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.